హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఒక మెటల్ ల్యాండింగ్ కి మనం టైల్స్ గానీ, మార్బుల్స్ గానీ, గ్రానైట్ గానీ వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అనే దాని గురించి ఈ రోజు వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. అంటే మెటల్ ల్యాండింగ్ మొత్తం కట్టడం కాదండి, జస్ట్ దీనిపైన వేసుకునే మార్బుల్ లేదా టైల్స్, గ్రానైట్స్ వీటికి మాత్రం అయ్యే ఖర్చు, అలాగే వేసినందుకు ఎంత తీసుకుంటారు, మెటీరియల్ ఎంత పడుతుంది, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. అలాగే మీ ఇంటి ల్యాండింగ్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా మీకు ఒక అవగాహన అనేది రావటం జరుగుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ముందుగా మనకి మెటల్ ల్యాండింగ్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ల్యాండింగ్స్ అనేవి ఈ విధంగా పోయించుకొని మనం ముందుగా చేసుకుంటాం అనమాట. ప్లాస్టింగ్ ఇవన్నీ చేసేసుకొని పెట్టుకుంటాం. దీనిపైనే మనకి మార్బుల్స్ అనేవి వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్లయితే దీన్ని రైజర్ అంటారండి. అంటే మనకి ఈ ఎత్తును వచ్చేసి రైజర్ అంటారు. అలాగే ఈ కింద ఉండేదాన్ని థ్రెడ్ అంటారు. ఇదే మనం పాదం పెట్టుకునేది, దీన్ని థ్రెడ్ అని అంటారు అనమాట. ఇవి ఎంతెంత సైజ్ లో ఉండాలంటే మనకి మీరు చూసినట్లయితే 6 అంగుళాలు హైట్ అనేది మనకి రైజర్ అనేది ఉండాలి. అలాగే ఫుట్ మనం పాదం పెట్టుకునేది వచ్చేసి 10, 10.5, 11 దాకా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ స్టెప్స్ వచ్చేసి 10.5 దాకా అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది మనకి థ్రెడ్ అంటారు కదా, ఇది వచ్చేసి 10.5 వరకు అయితే తీసుకోవడం జరిగింది. అలాగే హైట్ రైజర్ అంటారు కదా, ఇది వచ్చేసి మీరు గమనించినట్లయితే ఇక్కడ 5 అంగుళాల దాకా అయితే మనకి తీసుకోవడం జరిగింది అనమాట. 6 అంగుళాల దాకా కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మీ మెటల్ పడిన లెంత్ ని బట్టి దాన్ని బట్టి మనం కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్మెంట్ అనేవి చేసుకుంటూ ఉంటాం అనమాట. ఈ విధంగా 6 అంగుళాల నుంచి మనకి అడుగు వరకు కూడా ఇవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే రైజర్ అనేది, థ్రెడ్ అనేది. ఇక్కడ మీరు చూస్తున్న ల్యాండింగ్ యొక్క వెడల్పు వచ్చేసి 6 అడుగులు అనమాట. అంటే ఒక ల్యాండింగ్ స్టెప్స్ వచ్చేసి మనకి 3 అడుగుల్లో రావడం జరిగింది. అలాగే పైన వైపు వేసిన స్టెప్స్ వచ్చేసి 3 అడుగుల్లో మనకి వెడల్పు అనేది రావడం జరిగింది అనమాట. అలాగే లెంత్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ గా 12 అడుగుల లెంత్ లో అయితే వీటిని బిల్డ్ చేయడం జరిగిందండి. పైనుంచి చూసుకున్నట్లయితే పై ల్యాండింగ్ వచ్చేసి 11 మెట్లు, అలాగే కింద ల్యాండింగ్ వచ్చేసి 14 మెట్లు, టోటల్ గా వచ్చేసి 25 స్టెప్స్ అనేవి ఇక్కడ మొత్తం బిల్డ్ చేయడం జరిగిందనమాట. అలాగే పైన టాప్ లో ఉండే మెట్ వచ్చేసి అడుగున్నర అయితే మనకి ముందుకైతే రావడం జరిగింది అనమాట. అంటే అడుగున్నర లెంత్ లో మనకి తీసుకోవడం జరిగింది. అలాగే మధ్యలో ఉండే ల్యాండింగ్ లో వచ్చేసి మనకి 6 అడుగులు అనమాట. అంటే మనకి 6 అడుగులు వెడల్పు ఉంటుంది కదా, 6x3 సైజులో మనకి మధ్యలో ల్యాండింగ్ అనేది రావడం జరిగింది అనమాట. అంటే ఇవి స్టెప్స్ కాకుండా మనం మధ్యలో ఆగి వెళ్తాం కదా, ఇవి వచ్చేసి పైన అలాగే మధ్యలో కొంచెం ప్లేస్ అనేది ఎక్స్ట్రా అనేది రావడం జరిగింది. ఇక వీటి మొత్తానికి మెజర్మెంట్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, 5 అంగుళాలు రైజర్ వచ్చేసి 5 అంగుళాలు, అలాగే వెడల్పు అనేది వచ్చేసి మనకి స్టెప్ వచ్చేసి 10.5 అంగుళాలు అయితే రావడం జరిగింది. అలాగే మీరెవరైనా మీకు వచ్చే స్టెప్లు వచ్చేసి ఒక 6 అంగుళాలు హైటు, అలాగే 12 అంగుళాలు వెడల్పు దాకా మీరు, అంటే ఒక అడుగు మీరు ఒక అడుగు స్టెప్, అలాగే రైజర్ వచ్చేసి ఒక 6 అంగుళాలు ఈ విధంగా పెట్టుకున్నా సరే ఇంచుమించుగా మీకు ఇదే క్యాలిక్యులేషన్ అనేది అవడం జరుగుతుంది. ఇప్పుడు టోటల్ గా ఈ మొత్తానికి ఎంత మెటీరియల్ పడుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే, ముందుగా మనకి గ్రానైట్ యూజ్ చేసుకున్నా, మీరు మార్బుల్ యూజ్ చేసుకున్నా, లేదా టైల్స్ ఇలాంటివి ఏవి యూజ్ చేసుకున్నా సరే మీకు సుమారుగా వచ్చేసి ఇక్కడ 136.5 మనకి స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావటం జరుగుతుంది అనమాట. అంటే మీరు సుమారుగా ఒక 150 అడుగులు అనేది ఈ స్టెప్స్ కోసం మీరు మెటీరియల్ అనేది కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. 150 అడుగులు తీసుకున్నట్లయితే ఇందులో మనకి కొంత వేస్టేజ్ అనేది పోతుంది కాబట్టి, కటింగ్స్ లో వాటికి ఇటుకి కొంచెం వేస్టేజ్ అనేది పోతుంది కాబట్టి ఫైనల్ గా మొత్తం తీసేసి మనకి 136.5 వరకు మనకి స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది ఈ స్టెప్స్ కి అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ స్టెప్స్ కి మీకు కొంచెం సైజ్ అనేది పెరిగే కొద్దీ మీరు ఇక్కడ తీసుకునే మెటీరియల్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ మనం సుమారుగా 150 అడుగులు అని చెప్పుకున్నాం కదా, అప్పుడు వచ్చేసి మీరు 180 అడుగుల దాకా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మీకు వేస్టేజ్ ఇలాంటివి అన్ని తీసేసినా సరే మీరు 150 అడుగుల్లో స్టెప్స్ కి యూజ్ అయ్యే మెటీరియల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చెప్తుంది వచ్చేసి 6x12 అడుగుల లెంత్ లో యూజ్ చేసుకునే స్టెప్స్ కి మాత్రమే చెప్తున్నాను. మీది ఇంకొంచెం సైజ్ అనేది ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఎక్కువ పడుతుంది, తక్కువ ఉన్నట్లయితే మీకు కొంచెం తక్కువే పడుతుంది అనమాట. ఫైనల్ గా వచ్చేసి 150 అడుగులు అనేది మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది మెటీరియల్ అనేది. ఇప్పుడు 150 అడుగులకి మీరు మనకి ఫస్ట్ వచ్చేసి బ్లాక్ గ్రానైట్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లాక్ గ్రానైట్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకి 4 మనకి కటింగ్స్ అనేవి ఒక 4 లైన్స్ గా ఈ విధంగా అయితే ఇస్తారండి. దీని మందం వచ్చేసి మనకి థిక్నెస్ 35 అంగుళం దాకా అయితే ఉండటం జరుగుతుందండి. దీని కాస్ట్ వచ్చేసి ప్రెజెంట్ మనకి మార్కెట్ లో బ్లాక్ గ్రానైట్ ఇది, దీని కాస్ట్ వచ్చేసి స్క్వేర్ ఫీట్ కి 100 రూపాయల దాకా అయితే మనకి
తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మనకి టోటల్ గా ఈ 150 అడుగులకి 100 రూపాయల చొప్పునే మనం చూసుకున్నట్లయితే 15,000 రూపాయల దాకా మనకి మెటీరియల్ కొనుగోలుకి ఖర్చు అనేది అవుతుందండి. అలాగే ఇవి వేసినందుకు మనకి 2 రోజులు టైం అనేది పడుతుంది. ఇద్దరు వచ్చి వర్క్ అనేది చేస్తారు. వాళ్ళు ఎలా చేసుకున్నా మనం కాంట్రాక్ట్ అనేది ఇస్తాం కాబట్టి ఒక 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల దాకా ఇక్కడ వాళ్ళు స్టెప్స్ కి వేసినందుకు బడ్జెట్ అనేది వాళ్ళకి అవటం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో కొంత భాగం సిమెంట్ అనేది యూజ్ చేస్తారు. సిమెంట్ కానీ ఇసుక కానీ మనకి ఒండ్రుపాలు అనేవి పైన పోస్తారు. ఇలాంటి వాటికి అన్నిటికీ సిమెంట్ వీటన్నిటికీ కలుపుకొని ఒక 3,000 రూపాయల దాకా మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది అవటం జరుగుతుంది. ఇప్పుడు టోటల్ గా మీరు స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఒక 100 రూపాయల్లోనే మీరు గ్రానైట్ అనేది మీరు తీసుకున్నట్లయితే దానికి వచ్చేసి టోటల్ గా స్టెప్స్ కి అయ్యే బడ్జెట్ 22,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవటం జరుగుతుంది. ఇందులో నేను ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అనేది ఇంక్లూడ్ చేయలేదు. ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అనేవి మీకు ఎక్స్ట్రానే అవుతాయి అనమాట. ఏదేమైనా సరే మీకు ఒక 22,000 రూపాయల దాకా ఒక మెటల్ ల్యాండింగ్ మొత్తం మీరు వేసుకోవాలంటే అది 100 రూపాయల స్క్వేర్ ఫీట్ లెక్క తీసుకుంటే బడ్జెట్ అనేది అవటం జరుగుతుంది అనమాట. అదే లేదు ఈ బ్లాక్ గ్రానైట్ కాదు, మనకు కొంచెం దీనికన్నా కొంచెం తక్కువలో యాంటీ స్క్రిప్టెడ్ ఈ టైప్ లో కావాలి, మనకి లుక్ కూడా బ్లాక్ గ్రానైట్ ఎలా వచ్చిందో దీనికి కూడా అలాగే లుక్ అనేది రావాలి అనుకున్నట్లయితే అక్కడ వచ్చేసి మీకు సుమారుగా స్క్వేర్ ఫీట్ కి వచ్చేసి ఒక 70 రూపాయల చొప్పున మీకు మార్కెట్ లో దొరికే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి గ్రానైట్ అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 70 రూపాయల చొప్పున మనం చూసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈస్ దీనికి ఎంత ఖర్చు అవుతుందంటే 150 అడుగులే తీసుకుంటాం కాబట్టి 70 రూపాయల చొప్పున 10,500 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది. అలాగే మనకి వేసినందుకు ఇది కామన్ గా 4,000 రూపాయలు టు 5,000 రూపాయలు బడ్జెట్ నార్మల్ గానే ఉంటుంది. అలాగే ఇసుక అలాగే సిమెంట్ కి వచ్చేసి 3,000 రూపాయలు ఈ బడ్జెట్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఇక ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అనేవి ఇవి ఎక్స్ట్రా ఉంటాయి. ఇట్లా చూసుకున్నా సరే మీకు ఒక 18,000 రూపాయల దాకా ఈ స్టెప్స్ కి ఖర్చు అనేది అవటం జరుగుతుంది. మీరు స్క్వేర్ ఫీట్ 70 రూపాయల్లో తీసుకున్నట్లయితే. లేదు ఒక 50 రూపాయల్లోనే మేము తీసుకుంటామండి, ఫ్రంట్ వచ్చేసి వైట్ కలర్ లో ఉండేటట్లు మార్బుల్స్ అనేవి వేసుకుంటాం, పైన మనకి స్టెప్ ఏదైతే ఉందో దీనికి మాత్రమే గ్రానైట్ అనేది యూజ్ చేసుకుంటాం, ఇలా మనకి మార్బుల్ యూజ్ చేసి గ్రానైట్ ఇలా 2 గా యూజ్ చేసుకున్నా సరే సుమారుగా ఒక 50 రూపాయలు అనేది స్క్వేర్ ఫీట్ కి అయితే ఖర్చు అనేది అవడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకున్నా మీకు వచ్చేసి 150 అడుగులు తీసుకుంటాం కాబట్టి 50 రూపాయల చొప్పున చూసుకుంటే మనకి 7,500 రూపాయల దాకా మెటీరియల్ కొనుగోలు అవుతుంది. అలాగే వేసినందుకు ఒక 4,000 టు 5,000 రూపాయలు ఖర్చు అనేది అవుతుంది. అలాగే మనకి సిమెంట్ కి ఇసుక వచ్చేసి ఒక 3,000 రూపాయలు నార్మల్ గానే ఖర్చు అవుతుంది. ఇక ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇలాంటివన్నీ కలుపుకున్నా సరే ఒక 15,000 రూపాయల పైనే మనకి బడ్జెట్ అనేది అవటం జరుగుతుంది. మీరు స్క్వేర్ ఫీట్ అనేది ఒక 50 రూపాయల బడ్జెట్ లో తీసుకున్నట్లయితే. ఇక లేదు మేము ఈ విధంగా గ్రానైట్ మార్బుల్స్ ఇవేమి యూజ్ చేసుకోమండి, ఇప్పుడు ప్రెజెంట్ మనకి టైల్స్ అనేవి మార్కెట్ లో దొరుకుతున్నాయి కదా, ఈ టైల్స్ అనేవి వేసుకొని ఈ స్టెప్స్ కి మనం కన్స్ట్రక్షన్ అనేది మొత్తం బిల్డ్ చేసుకుంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూసుకున్నట్లయితే టైల్స్ వచ్చేసి మనకి ప్రెజెంట్ మార్కెట్ లో స్క్వేర్ ఫీట్ వచ్చేసి 40 రూపాయల నుంచి 50 రూపాయల దాకా బడ్జెట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. స్టెప్స్ కి వచ్చేసి మనకి యాంటీ స్క్రిప్టెడ్ టైప్ లో రావడం జరుగుతుంది కాబట్టి కొంచెం కాస్ట్ అనేది ఒక 40 టు 50 రూపాయలు పెట్టుకుంటే మీకు మంచివి అనేవి ఇందులో దొరకడం జరుగుతుంది. ఇంకా తక్కువలో కూడా ఉంటాయి కానీ అవంత లుక్ అయితే ఉండవు, అలాగే కొంచెం క్వాలిటీ కూడా తక్కువగా ఉంటాయి అనమాట. మీరు 40 రూపాయలు టు 50 రూపాయలు పెట్టుకుంటే మీకు మంచివి దొరుకుతాయి అనమాట. ఈ విధంగా చూసుకున్నా సరే మనకి 50 రూపాయలు తీసుకుంటాం కాబట్టి దానికి కూడా మీరు టైల్స్ అనేవి వేసుకోవడానికి సుమారుగా ఒక 15,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవటం జరుగుతుంది టోటల్ గా. సో ఇక్కడ ఫైనల్ గా మీరు ఏది వేసుకోవాలి అనేది మీ చాయిస్ అనమాట. గ్రానైట్ బాగానే ఉంటుంది, అలాగే తక్కువ బడ్జెట్ లో అయిపోవాలనుకుంటే మీరు టైల్స్ అనేవి వేసుకోండి, లేదు మాకు గ్రాండ్ లుక్ ఉండాలనుకుంటే గ్రానైట్ అనేవి యూజ్ చేసుకోండి, లేదు కొంచెం మధ్యస్థంగా వెళ్తాం అనుకునే పని అయితే మార్బుల్ ప్లస్ గ్రానైట్ 2 కలిపి యూజ్ చేసుకోండి. ఇక ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. మీరు ఇంత బడ్జెట్ అవుతుంది అని మీ మైండ్ లో ఫిక్స్ అయ్యి తర్వాత వర్క్ లో దిగినట్లయితే కొంచెం ఏరియాని బట్టి కొంచెం కొన్ని చోట్ల ఎక్కువ అవ్వచ్చు, అలాగే కొన్ని చోట్ల తక్కువ కూడా ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫైనల్ గా ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.